12వ అధ్యాయం 24వ వచనం మీ కండ్ల ముందే ఉంది, ఆ బ్యానర్ మీద రాసి ఉంది. ఒకవేళ మనం మళ్ళీ ఇంకోసారి చదువుకోగలిగితే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈ మాట మన హృదయాల్లోనికి చాలా లోతుగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సహోదరులారా. ఎంతమంది విశ్వాసులు యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిని అనుసరించి చనిపోవడం జరుగుతూ ఉంది? ఎంతమంది తమ సొంత చిత్తానికి, పాపానికి, పాపపు అభిలాషలకు, అపవిత్రతలకు, మురికి ఆలోచనలకు, మురికి జీవన శైలికి, తమ సొంత ఇష్టాయిష్టాలకు, స్వచిత్తానికి ఎంతమంది చనిపోవడం జరిగింది? దేవుని కొరకు అలాంటి మరణాన్ని మనం కానీ మన అనుభవంలో పొందలేకపోతే దేవుని మహిమను మనం చూడలేము. దేవుని మహిమను చూడలేకపోతే ఇవాళ రేపు మనకు వచ్చేటువంటి ఈ ఆటంకాలని చూడవలసిన రీతిలో మనం చూడలేము. అవి మనల్ని చాలా భయపెడతాయి. అమ్మో, ఈ జీవితం అయితే కష్టం, నేను బతకలేను అని అనిపిస్తుంది. మనకొచ్చే పరిస్థితుల వెనకాల దేవుడు మహిమను మనకి ఇవ్వాలని కోరుకునేటప్పుడు ఆ మహిమను ఎలా చూడాలి, ఎలాగ అర్థం చేసుకోవాలి అనేది మనకి తెలియకపోతే లోకంలో ఉండే పరిస్థితులు మనల్ని చాలా భయపెడతాయి, నిర్వీర్యులుగా చేస్తాయి, ఓ రకమైన అసంతృప్తితో జీవించినట్టుగా చేస్తాయి. అందుచేత యేసుక్రీస్తు వారి యొక్క పోలికలో గోధుమ గింజ ఎలాగైతే భూమిలో పడి చనిపోతుందో అలాంటి అనుభవంలోకి నీవు నేను వెళ్ళకపోతే, పెద్ద పెద్ద మాటలైతే చెప్తాము, పెద్ద పెద్ద పాటలు పాడతాము, ఏంటో గొప్ప ఆరాధన చేసినట్టుగా కనబడతాము, కానీ సరుకు లేని జీవితాలు, సత్తా లేని జీవితాలు, దేవుని కొరకు బలంతో, విజయంతో ముందుకు సాగే జీవితాలు మనం ఎప్పటికీ కలిగి ఉండలేము. నిజానికి క్రైస్తవ సంఘాలలో విశ్వాసులు అని చెప్పుకునేటువంటి వ్యక్తుల జీవితాలలో అనేక మందిలో ఆ విజయం కానీ, ఆ శక్తి కానీ, ఆ ధైర్యం కానీ, ఆ సమాధానం కానీ, ఆ సంతోషం కానీ లేవు అని మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకు ఈ దుస్థితి అంటే, దేవుడు మనలో జీవాన్ని పెట్టాడు, ఆ ప్యాకేజ్ మనలో ఉంది. మనం ప్రొద్దున చూసాం, మనమే ఆటంకం. బహుశా రేపు మరిన్ని విషయాలు చూస్తాం ఈ సందర్భంలో. ఈవేళ యేసుక్రీస్తు వారి జీవితాన్ని తిలకించినప్పుడు ఆ మరణాన్ని ఆయన ఎంత అందంగా అభ్యాసం చేశాడు అనేది మనం చూస్తాం. తండ్రి యొక్క చిత్తం ఏంటంటే, తన బిడ్డలు యేసుక్రీస్తు వారిని పోలి మరణం యొక్క అనుభవంలో నుంచి వెళ్ళాలి. ప్రాణం పోగొట్టుకోమని అంటలేదు ఆయన. వాళ్ళెవరో వచ్చి చంపేస్తారు, వీళ్ళెవరో వచ్చి చంపేస్తారు కాదు. ఒకవేళ అలా చంపితే చనిపోతాం, ఏముంది అక్కడ, అది కాదు. కానీ ఒక క్షణంలో చనిపోవడం వల్ల గొప్ప సంగతులు ఏమీ జరగవు. కానీ జీవించినంత కాలం ఇతను చనిపోయాడా అన్న అనుభవంతో మనం జీవించిన రోజున దేవుని సంకల్పాలు నెరవేరుతాయి. ఏదో లెక్కలో ఇతను కూడా విశ్వాసి, ఈవిడ కూడా విశ్వాసి అని చెప్పుకోవడానికి సరిపోతుందేమో, కానీ దేవుడు తను చేయాలనుకున్నటువంటి అద్భుతమైన పనులను నీ ద్వారా, నా ద్వారా చేయడానికి ఇష్టపడడు కూడా. అలాంటి వాళ్ళు ఆయనకు అవసరం లేదు, ఆయన వాడుకోలేడు, ఆయన వాడుకోడు. నిజానికి మరణించడానికి ఇష్టపడని వాళ్ళు దేవుని రాజ్యానికి పనికిరారు, ఆయన సాక్ష్యానికి పనికిరారు, ఆయన శిష్యత్వానికి కూడా పనికిరారు.
యేసుక్రీస్తు వారి యొక్క ఆ మాదిరి, ఆ మోడల్ మనం చూచి ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరగాలి. ఈవేళ మనం ఏమైతే అయ్యున్నామో ఇక ముందు కూడా అదిగా ఉండడానికి వీలు లేదు. అది చనిపోవడం అంటే. మళ్ళీ చెబుతాను, ఈవేళ ప్రస్తుత కాలంలో నేనేమైతే అయ్యున్నానో అదేవిధంగా నేను నా భవిష్యత్తులోనికి సాగి వెళ్ళడానికి వీలు లేదు. ఇట్ మస్ట్ చేంజ్. అది మారి తీరాలి. మన వ్యవహారం మారాలి, మన మాటలు మారాలి, మన ధోరణి మారాలి, మన జీవిత శైలి మారాలి, మన ఉద్దేశాలు మారాలి. మనం వ్యక్తులతో మాట్లాడే మాటల్లో మనకుండే ఉద్దేశాలు మారాలి. వాళ్ళు ఎవరన్నా మనల్ని ఏదన్నా అంటే దాన్ని ఓర్చుకునే విషయంలో ఎంతో ఎత్తుకు మనం ఎదగవలసిన అవసరం ఉంది. యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూడమని తండ్రి అనే దేవుడు మనకి ఆయన్ని మాదిరిగా ఇచ్చాడు. అన్ని విషయములలో ఆయన మనలాంటి వాడుగా ఉన్నప్పటికీ అన్ని విషయాల్లో ఆయన మనకి మాదిరిగా జీవించాడు. వాక్యం చెబుతుంది ఆ మాట. ఈ సాయంత్రం యేసుక్రీస్తు వారి జీవితాన్ని కొన్ని విషయాలు మాట్లాడి దివ్యమైన సంగతులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీలో యవనస్తులైన వాళ్ళు, మీరు ఇంకా ఎక్కువ జీవితాన్ని చూడలేదు, మీరు ఇంకా ఎదుగుతున్నారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మీరు ఎదుగుతున్నారు. మీరు మార్చుకోవడం చాలా ఈజీగా జరుగుతుంది. 55 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మీ జీవితాలు మారడం చాలా కష్టం. తక్కువ మందికి మాత్రమే ఆ మార్పులు చేతనవుతాయి. చాలామంది బోధకులు కానీ సేవకులు అని చెప్పుకునే వాళ్ళు కానీ 55 సంవత్సరాలు దాటిన తరువాత వాళ్ళల్లో వచ్చేటువంటి మార్పులు అంతంత మాత్రమే. 20 సంవత్సరాలు నేర్చుకుంటాము, 20 సంవత్సరాలు బోధిస్తాము, మిగతా 20 సంవత్సరాలు వెనక్కి జారుతాము. అది సగటు దేవుని సేవకుడి చరిత్ర, ఒక సగటు విశ్వాసి చరిత్ర. మొట్టమొదటి 20 సంవత్సరాల ప్రాయంలో మారు మనసు పొందితే 40 సంవత్సరాల వరకు అతను నేర్చుకుంటూనే ఉంటాడు, ఉత్సాహంగా ఉంటాడు, నోట్సులు రాసుకుంటాడు, జాగ్రత్తగా వింటాడు, కొత్త విషయాలు తెలుసుకుంటాడు, తనలో భద్రపరుచుకుంటాడు. తర్వాత 20 సంవత్సరాలు వేరే వాళ్ళకు బోధిస్తాడు, తాను తెలుసుకున్న విషయాలు బోధిస్తాడు. 60 సంవత్సరాల వయసు వస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తాడు అతనంటే వెనక్కి జారిపోతారు. ఎక్కువ భాగం వెనక్కి జారేవాళ్లే ఉంటారు పెద్దవాళ్లలో ఏదో పెద్ద అనుభవం ఉంది, పెద్ద భక్తులు అని అనుకుంటాం, కానీ అది సత్యం కాదు. సత్యం ఏంటంటే ఎల్డర్లీ బిలీవర్స్ బ్యాక్ స్లైడ్ మోర్ ఆఫెన్ దాన్ యంగ్ పీపుల్. యవ్వనస్తుల కంటే 60 సంవత్సరాలు దాటినటువంటి పెద్ద విశ్వాసులు ఎక్కువగా వెనక్కి జారుతారు. వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ తలంపులు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ కోరికలు కానీ, వాళ్ళ ఆహార నియమాలు కానీ, వాళ్ళ జీవితంలో ఉండే క్రమం కానీ చాలా తక్కువ అయిపోతూ వస్తుంది. చికాకు పెరిగిపోతుంది, కోపాలు పెరిగిపోతాయి, భార్య భర్తలు సరిగ్గా మాట్లాడుకోరు, సరైన సంబంధాలు ఉండవు ఇంట్లో. చాలామంది విశ్వాసుల కుటుంబాల్లో ఇది జరుగుతుంది. ఎందుకనంటే చనిపోవడం నేర్చుకోలేదు. దేవుడు దాచిపెట్టిన జీవాన్ని బయటికి ప్రవహింపచేయటం వాళ్ళకి సాధ్యం కాలేదు. ఎవరు చేశారు ఈ ద్రోహం అంతా? వాళ్ళకి వాళ్ళే చేసుకున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిని చూచి మనం ఎలా జీవించాలో కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను. సందర్భం మీకు అందరికీ కూడా తెలుసు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకోవడానికి
బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి రావడం జరిగింది. అక్కడ రాయబడింది 13వ వచనం, నేను చదువుతాను, మీరు బైబిల్లో చూడండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడు అలాగు కానిచ్చెను. అంటే బాప్తిసం ఇచ్చాడు. తెరిచిపెట్టుకోండి, జాగ్రత్తగా గమనించండి. నోట్సులు రాసుకునేవాళ్ళు చాలా జాగ్రత్తగా రాసుకోండి. దేవుని వాక్యం నోట్స్ ద్వారా మీరింటికి తీసుకెళ్ళడం చాలా మంచి అభ్యాసం. మీకందరికీ కూడా ఆ అభ్యాసం ఉండాలనేది నా యొక్క కోరిక. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం దగ్గరికి వచ్చినప్పుడు చూచేవాళ్ళు ఏమని అనుకొని ఉంటారు? కుర్రాడు 30 సంవత్సరాల వయసు ఉండొచ్చు, బాగానే కనబడుతున్నాడు, బయటికి మంచివాళ్ళలాగానే ఉన్నాడు, అందరూ పాపాలు ఒప్పుకుంటున్నారని బైబిల్లో రాయబడింది. ఇతడు ఏ పాపాలు ఒప్పుకుంటాడో, ఈ కుర్రాడు ఏం చేసుంటాడో, ఈ కుర్రాడు ఒప్పుకునే పాపాలు ఏమై ఉంటాయో అని కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా అనుకొని ఉంటారు. యేసుక్రీస్తు వారికి పబ్లిక్ ఒపీనియన్ గురించిన వరి లేదు. అది చనిపోవడం అంటే. యేసుక్రీస్తు వారికి పబ్లిక్ ఒపీనియన్, నా గురించి జనం ఏమనుకుంటున్నారు అనేది ఆయనకి అసలు చింతే లేదు. చాలామంది అనుకొని ఉంటారు, కుర్రాడు బాగానే కనపడుతున్నాడు, అంతేలే, ఎవరు పాపాలు వాళ్ళకుంటే, కుర్రాడు పాపం మంచోడు, వచ్చాడు బాప్తిస్మానికి, అంతేలే, మళ్ళాగానే అతను కూడా బాప్తిస్మం పొందున్నాడు. బాప్తిస్మం దగ్గరికి మళ్ళీ తర్వాత రేపటి దినం కానీ ఎల్లుండి కానీ వద్దాము. అయితే బాప్తిస్మం దగ్గరికి వచ్చినప్పుడు మనుషులందరూ పాపాలు ఒప్పుకుంటున్నారు. యోర్దాన్ నదిలో యోహాను గారు చాలా తీవ్రమైన మాటలు మాట్లాడుతున్నాడు అందరితోటి. మనుషులు గజగజలాడుతున్నారు. యేసుక్రీస్తు వారిని గురించి కూడా వాళ్ళు, ఇతను కూడా ఒక పాపం చేసిన యవ్వనుడు అని అనుకునేటప్పుడు ఆ ఒపీనియన్ని మార్చడానికి ఆయన ఏ ప్రయత్నము కూడా చేయలేదు. అది చనిపోవడం అంటే. మన గురించి మనుషులు రకరకాల విషయాలు తప్పుడుగా ఆలోచన చేసేటప్పుడు అదేదో వెళ్ళిపోయి మార్చేయాలి, నా గురించిన నా ఖ్యాతి చెడిపోతుంది, నా గురించి ఏదో అనుకుంటున్నారు, ఇలాంటి ఆలోచన చచ్చిపోతున్న వాడికి ఉండడానికి వీల్లేదు. దేవుని జీవం నీలో నుంచి బయటికి రావాలి అని అనుకుంటే యేసుక్రీస్తు వారికి కలిగిన ఈ మనస్సు, ఈ భావన మన జీవితాల్లో కూడా వచ్చి తీరాలి. రెండో విషయం, ఆయన తనకంటే చిన్నవాడు, వయసులో కాదు, వయసులో బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు వారి కంటే పెద్దవాడు. అయితే దేవుని దృష్టిలో ఎంతో చిన్నవాడైన యోహాను దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. యోహాను అన్నాడు, నువ్వు నాకంటే పెద్దవాడివి, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు నాకు బాప్తిస్మం ఇవ్వాలి, నేను నీకు ఇవ్వటం ఏంటి, ఏం బాగుంది ఇది అని అన్నాడు. నివారింపచూచెను అని రాయబడింది. కరెక్ట్గానే చెప్పావయ్యా, చాలామంది గుర్తించలేదు ఈ విషయాన్ని. యోహాను, నువ్వు భలే గుర్తించావయ్యా, నేనే నీకు బాప్తిస్మం ఇస్తాను అని కానీ అనుంటే ఆ ప్రజలందరూ ఎలా చూసేవాళ్ళు యేసు ప్రభు వారిని? ఆశ్చర్యపోయేవారు. మనకి బాప్తిస్మం ఇచ్చే యోహానికే బాప్తిస్మం ఇచ్చే వ్యక్తి వచ్చాడు, ఎవరైనా సార్, ఎవరైనా
ఆయన గురించినటువంటి సమాచారం అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మందికి చేరిపోయి ఉండేది. కానీ యేసుక్రీస్తు వారు దానికి ఒప్పుకోలేదు. చచ్చిపోవడం అంటే అది. నీ గురించి నా గురించి పెద్ద మొనగాళ్ళ కింద చెప్పుకునే సందర్భం వచ్చినప్పుడు మనం కూడా మిగతా వాళ్ళలాగా సింపుల్ పీపుల్ మాత్రమే అనే ఒపీనియన్ వాళ్ళకి కలిగితే మనకేమి చింత లేకుండా ఆ అభిప్రాయమే ప్రజలు తమ హృదయాల్లో కలిగి ఉందురుగాక అని అనుకోగలగడం చనిపోవడం అనేది చనిపోవడమే. ఒకవేళ ఆయన కానీ బాప్తిసం ఇచ్చుంటే అందరూ చప్పట్లు కొట్టుండేవాళ్ళు, పెద్ద కోలాహలమై ఉండేది, కంగ్రాచులేషన్స్ చెప్పుండేవాళ్ళు. సార్ మీరని మేము అనుకోలేదండి, యోహాను గారు చెప్పకపోతే మీరు ఫలానా అని తెలీదు. సహోదరులారా, మనకు అనిపించవచ్చు వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్. యోహాను ఏం తప్పు మాట్లాడాడు? యోహాను ఏం తప్పు మాట్లాడాడు? మీరు పెద్దవాళ్ళు సార్, నేను చాలా చిన్నవాడిని, మీరు నాకు ఇవ్వాలి కానీ నేను మీకు ఇవ్వటం ఏంటి సార్ అని మనం అనుకున్నట్టుగా ఆయన మాట్లాడాడు. తప్పులేదు దానిలో. లోక సంబంధంగా చూస్తే ఏం తప్పులేదు. కానీ యేసుక్రీస్తు వారు 2 మాటలు చెప్పాడు. ఇప్పటికీ ఇలాగూ కానిమ్మో. మన జీవితాల్లో రకరకాల సందర్భాల్లోంచి మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇది జరగకూడదు అని ఒక పక్కన మనకు అనిపిస్తున్నా సరే, ఇప్పటికీ ఇది దేవుని చిత్తమే అనే గుర్తింపు కలిగిన వాడు యేసుక్రీస్తు వారి వలె గోధుమ గింజగా చనిపోయాడు అని చెప్పగలము. మనలో ఎంతమందికి అలాంటి అనుభవం ఉన్నదంటారు? రెండో సంగతి ఆయన చెప్పింది ఏంటంటే, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది. సమయాన్ని గురించి మాట్లాడాడు, నీతిని గురించి మాట్లాడాడు. భోజనాలకు వెళతాం, సన్మానాలు చేస్తారు, గౌరవిస్తారు, నానా రకాల మాటలు మాట్లాడతారు. ఆ వ్యక్తులతోటి ఈ 2 పదాలు ఎప్పుడైనా మనం మాట్లాడడం జరిగిందా? ఇప్పటికిలా కానివ్వండి, ఇట్స్ ఓకే, లెట్ ఇట్ హ్యాపెన్ ఫర్ నౌ. మర్యాదలు అవన్నీ పక్కన పెట్టండి, ఇది దేవుని యొక్క క్రమము. సహోదరులారా, మహిమ అనేది మనకు అర్థమై ఉంటే, దేవునితో ఉండే పరిచయం వల్ల మహిమ అంటే ఏంటో మనకు అర్థమై ఉంటే, ఇప్పటికీ ఏమి జరగడానికి ఒప్పుకోవాలో మనకి తెలిసి ఉండేది. అంతేకాదు, ఇలాంటి విషయాల్లో దేవుని యొక్క నీతి దాగి ఉన్నది అనే సంగతి కూడా బహుశా మనం గుర్తుపట్టి ఉండేవాళ్ళం. చిన్న పని, బాప్తిస్మం తీసుకోవడంలో దేవుని నీతి నెరవేరుస్తున్నాడు. యేసుక్రీస్తు వారు పాపం చేశాడు కాబట్టి బాప్తిస్మం తీసుకోలా. యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం అవసరం లేదు. నీతి నెరవేర్చడానికి ఒక మాదిరి చూపిస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకునే అవసరం లేకపోయినా ఆయన తీసుకున్నాడు అంటే నీతిని చూడగలిగాడు. చాలాసార్లు మనం బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా విందు వివాహాలకి వెళ్ళినప్పుడు కానీ, బయట సమాజంలో ఆఫీసుల్లో కూర్చున్నప్పుడు కానీ, కొన్ని సందర్భాల్లో దేవుని నీతిని మిస్ అయిపోతున్నామేమో అని ఎప్పుడైనా అనిపించిందా? మహిమతో పరిచయం లేని క్రైస్తవులకి దేవుని నీతి అర్థం కాదు. దీనిలో ఏమి నీతి ఉంది? నీతి ఏంటి? పెద్దోడు పైన ఉండాలి, చిన్నోడు కింద ఉండాలి, అంతకంటే నీతి ఏముంది అని అనుకుంటాం మనం. మన పిల్లలకు కూడా అలానే మాట్లాడుతాం మనం. అరే అన్న ఏదన్నా అంటే నువ్వు తగ్గించుకొని ఉండాలి అని చెబుతాం. చెల్లి ఏదో తెలియక అంది, నువ్వు అన్నయ్య కదా, నువ్వేం మాట్లాడకూడదు అని ఎందుకు చెప్తాం మనం? చెప్పం కదా. మహిమతో పరిచయం లేని వ్యక్తులకు నీతితో కూడా పరిచయం ఉండదు. ఎందుకనంటే నీతిలో మహిమ ఉంది. యు గాట్ ఇట్?
మహిమలో లేని వ్యక్తులకు నీతి అవగాహనలోకి రాదు. ఎందుకనంటే నీతిలో మహిమ ఉంది. యేసుక్రీస్తు వారు ఈ పనులు చేసి మనతో ఏమని చెప్తున్నాడంటే, చూడండి నేను ఎలా నెరవేరుస్తున్నానో. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ఎక్కువ మంది వినుండరు కూడా. అది యోర్దాను నదిలో పెద్ద హడావిడిగా ఉన్నారు, మనుషులందరూ వెయిట్ చేస్తున్నారు యోహాను గారు వచ్చి బాప్తిస్మం ఇస్తారని. కాబట్టి ఆ కోలాహలం మధ్యలో వాళ్ళిద్దరూ ఓ పక్కకెళ్ళి మాట్లాడుకునేది ఎంతమంది విన్నారు? వినుండకపోవచ్చు, లేదంటే ఒకళ్ళిద్దరు వినుంటారేమో. యేసుక్రీస్తు వారు అన్నారు, ఇప్పటికి ఇలా కానివ్వు, దీనిలో నీతి ఉంది, నీతిని నెరవేర్చాలి మనం. యోహానికి అంతవరకు తెలియని ఒక నీతిని ఆయన చెబుతున్నాడు. పెద్ద ప్రసంగం చేయలా, పెద్ద డిస్కోర్స్ ఇవ్వలా, ఓ పుస్తకం రాయలా. ఓ చిన్న విషయాన్ని సందర్భం వచ్చినప్పుడు ఇది నీతి అని ఇండికేట్ చేశాడు. మన కళ్ళు నీతిని గుర్తించగలవా? మన హృదయాలకు నీతి అంటే అర్థం అవుతుందా? మన మనసులు ఆ నీతిని నెరవేర్చడానికి ఉవ్విళ్ళూరుతాయా? నీతి నా చుట్టుపక్కలే ఉంది, నెరవేర్చడమే నాకు కుదరటం లేదు అని ఎప్పుడైనా అనిపించిందా? యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో గోధుమ గింజ ఎంత బాగా చనిపోతూ వస్తుందో మీరు చూడండి, ఒక్కసారి మీరే గమనించండి. మనుషులందరూ ఆయన గుర్తించడం ఆయనకి ఇష్టం లేకపోయింది, చప్పట్లు కొట్టడం ఆయనకి ఇష్టం లేకపోయింది. అమ్మో ఈయన ఇంత గొప్పవాడా అని తెలుసుకోవడానికి ఇష్టం లేకపోయింది. చిన్నవాడు, నాకంటే చిన్నవాడు, నాకంటే చిన్నవాడు, వీడికి తెలిసింది చాలా తక్కువ, నాకు చేసేదేంటి అన్న ఫీలింగ్ అతనికి లేనే లేదు, ఆయనకు లేనే లేకపోవడం ఆశ్చర్యకరం. ఒక నిమిషం పాటు జరిగిన సంభాషణలో ఎంత మహిమను చూపించాడో గమనించండి. ఎంత నీతి ఆయన జీవితంలో నుంచి బయటకు వచ్చిందో ఆలోచన చేయండి. తండ్రి దగ్గర, వాక్యం దగ్గర, పరిశుద్ధాత్మ దగ్గర నివసించే వాళ్ళ జీవితాలు, దేవుని చేత ఎప్పుడు బోధించబడే వాళ్ళ జీవితాలలో ఎలాంటి నీతి నెలకొని ఉంటుంది ఆలోచన చెయ్యాలి. ఎంత బాగా వాళ్ళు నీతిని గుర్తించగలుగుతారు, చిన్న పెద్ద విషయాలకు ఎంత అందంగా చనిపోగలుగుతారు ఆలోచన చెయ్యండి. సిలువలో యేసుక్రీస్తు వారు పొందిన మరణంలో ఒక భాగం ఏంటంటే ఇలాంటి మరణం. ఎన్ని విషయాలు కానీ చనిపోతున్నాడో మీరు చూడండి ఒక్కసారి. ఒక చిన్న సందర్భంలో, ఒక 2-3 నిమిషాల్లో జరిగిన సందర్భంలో ఎన్ని విషయాలు కానీ చనిపోతూ వచ్చాడో ఆలోచన చేయమని నేను కోరుతున్నాను. దాచబడిన నీతి మహిమతో పరిచయం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. దాచబడిన నీతి మహిమతో పరిచయం ఉన్న వ్యక్తులకు, లేక మహిమతోటి జీవించాలి అని ఆవేశపడే వ్యక్తులకు మాత్రమే అర్థమవుతుంది. ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందిన తరువాత తండ్రి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు చెప్పండి? ఏమని మాట్లాడాడు? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనలో నేను. మన గురించి పోయిన సంవత్సరం ఎప్పుడైనా దేవుడు ఈ మాట అని ఉంటాడా? నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన శిష్యుడు, నా ప్రియమైన శిష్యురాలు, ఇతనిలో ఈమెలో నేను ఎంత ఆనందిస్తున్నానో అని ఎప్పుడైనా అనగలుగుతాడా? అనలేకపోతే ఎందుకు వస్తున్నావు ఇక్కడికి? ఎందుకు ఆరాధన చేస్తున్నావు? ఎందుకు పాటలు పాడుతున్నావు?
ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ? గంట 3 గంటలు 2 గంటలు కూర్చొని ఏం నేర్చుకుంటున్నావు? ఏం చేస్తున్నావు ఇంతకాలం అని? ఏం చేస్తున్నావు ఇంతకాలం? రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయిందే, ఏం చేస్తున్నావు? కాలక్షేపం చేస్తున్నావా? వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఏం చెబుతున్నారు? కాలక్షేపం చెప్తున్నారా? దేవుని నీతిని దేవుని ప్రజల ముందు పెట్టగలుగుతున్నారా? ఆలోచన చేయాలి. మీలో దేవుని వాక్య పరిచర్య చేసేవారు ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఏం చెప్తారు ప్రజలకి? ఏం తెస్తారు దేవుని దగ్గర నుంచి? ఎలా మాట్లాడతారు దేవుని దగ్గర? మీ సిద్ధపాటు ఎంత లోతుగా ఉంటుంది, ఎంత డీప్గా ఉంటుంది, ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది? రెండో విషయంలోకి వెళదాం. యేసు క్రీస్తు వారి గురించి మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు యేసు, చదవండి నాతో పాటు. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. బైబిల్లో ఇంకొక ఆశ్చర్యకరమైన సందర్భం కనబడుతుంది. యోహాను సువార్తకు రండి ఒక్కసారి, అక్కడే పెట్టుకోండి. అది యోహాను సువార్తలో 7వ అధ్యాయం చూస్తారా? 53వ వచనం. యోహాను 7:53 ఏముంది అక్కడ? అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. ఇప్పుడు మీటింగ్ అయిపోతుంది ఎప్పుడో, ఇంకొక గంటకి. ఏం చేస్తారు మనం అందరం? ఎవరింటికి? యేసుప్రభు వారు ఏం చేశారో చూడండి. 8:1 చదవండి. యేసుప్రభు ఏం చేశాడు? యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. ఎందుకని? చల్లగుంటుందనా? చల్లగాలి కోసం వెళ్ళాడా? కంఫర్టబుల్గా ఉంటుందనా? రాళ్ళు రప్పలు తప్పితే ఏం ఉండవు అక్కడ, చోటు లేదు. మనకైతే ఇవాళ ఉండే దేవుని సేవకుల గురించి ఎలా చెప్తారంటే, అందరూ ఎవరింటికి మీటింగ్ అయిపోగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. ఈ బోధ చేసిన ఆయన తన వండర్ఫుల్ హోటల్ రూమ్కి వెళ్ళాడు. అదే కదా చెప్పేది. మంచి హోటల్లో ఆయనకి వసతి అరేంజ్ చేశారు, అక్కడ పోయి పడుకున్నాడు. ఆయన ప్రసంగం వినటానికి వచ్చిన వాళ్ళకి చాలామందికి ఇళ్ళు లేవు, మంచి పరుపులు లేవు, దిండ్లు లేవు, దుప్పట్లు లేవు. సహోదరులారా, దుప్పటి కప్పుకోవద్దని అంటలేదు, హోటల్లోకి వెళ్ళొద్దని అంటలేదు, హోటల్ తిండి తినొద్దని అంటలేదు. కానీ మీరు ఏమి చేసినా సరే చచ్చిపోయిన వాళ్ళలాగా బిహేవ్ చేయలేకపోతే దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు అనుభవించలేరు. దేవుడు మీలో కార్యం చెయ్యలేడు, మీ ద్వారా తన పనులు జరిగించలేడు. మీ కుటుంబాల్లో గొప్ప మార్పులు రావు. మీ పిల్లలు చిన్న వయసులో మారు మనస్సు పొందలేరు. వాళ్ళకి దేవుని యొక్క నీతి అర్థం అవ్వదు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు, హాయిగా పడుకున్నారు. యేసు క్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు అని అంటే, ఒలీవల కొండకు వెళ్ళాను. ఎంత పేదవాడు! నాకు మంచం లేదు, కంచం లేదు, భోజనం కూడా లేదేమో. మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఇంటికి వెళ్తాం, భోజనం చేస్తాం, పడుకుంటాం. యేసు ప్రభుకి భోజనం కూడా లేదు. మాట్లాడాడు అలసిపోయి ఉంటాడు. మీరు ఏం తింటారు సార్ అని అడిగేవాళ్ళు కూడా ఎవరు లేరు. మనకున్నారు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు రొట్టె ముక్కల్ని 5,000 మంది పురుషులకి పంచిన శక్తి కలిగిన వాడు. అరణ్యములో ఆకలి గునెను అనే మాట ఎందుకు రాశారు? సైతాన్ చూశాడు దాన్ని. ఆకలిగా ఉంది కదూ, ఈ రొట్టె ముక్కలు, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినరాదు అని అన్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నారు? మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. మనల్ని జీవింపచేసేది దేవుని నోట్లో నుంచి వచ్చిన వాక్యం.
ఎంత బాగా అర్థమైంది, ఎంత బాగా గుండెల్లో దాచుకున్నారు, ఎంత బాగా దాని గురించి మాట్లాడతారు, ఎంత బాగా భార్యలతోటి పిల్లలతోటి మాట్లాడతారు. ఈ సంభాషణ మీ కుటుంబాల్లో లేకపోతే మీ ఇంట్లో అసలు ఏమీ జరగట్లేదని చెప్పుకోవాలి. మీరు ఏదో ఇక్కడ వచ్చి కూర్చున్నారు, అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు, ఫ్యామిలీ ప్రేయర్ అంటారు. కానీ ఇక్కడ చెప్పినటువంటి ఈ విలువైన సంగతులు మీ పిల్లలకు మీరు చెప్పలేకపోతే, భార్యాభర్తలుగా మీరు మాట్లాడుకోలేకపోతే మీ ఇంట్లో ఏమీ జరగట్లేదు అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేనైతే. ఏదో జరిగిపోతున్నట్టుగా మీరు ఒక ఫీలింగ్ ఇస్తారు, ఒక సీన్ క్రియేట్ చేస్తారు, కానీ ఏమీ జరగటం లేదు. ఒకవేళ దేవుడు నీకు ఏదన్నా నువ్వు అనుకున్నది నీకు ఇవ్వకుండా తక్కువ చేస్తే ఎలా ఫీల్ అవుతావు? సతాయిస్తావా దేవుణ్ణి? ప్రభువా నువ్వు ఆ వాగ్దానం చేశావు, 2-3 కలిసి ఇస్తే ఇస్తానన్నావు, విశ్వాసంతో అడిగితే ఇస్తానన్నావు, తిరిగి అడిగితే ఇస్తానన్నావు. బైబిల్ వాక్యాలు ఎక్కడ ఎలా కోట్ చేయాలో మీలో చాలామందికి తెలీదు, క్రైస్తవుల్లో చాలామందికి తెలీదు. సారీ టు సే దిస్. మిమ్మల్ని నిందించడానికి నేను అంటలేదు, మిమ్మల్ని రెచ్చగొట్టడానికి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఏ వాక్యాన్ని ఏ సందర్భంలో అన్వయించాలో తెలుసా? ఏ సందర్భాన్నిలో దేవుని వాగ్దానాలు అప్లై అవుతాయో తెలుసా? పాదురులు మొదలుకొని సంఘ సభ్యుల్లో అనేక మంది వరకు తెలియదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. వాళ్ళు చేసే ప్రసంగాలు, వాళ్ళ సంఘాల్లో జరిగే తంతులు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ విలువలు ఇవన్నీ కొంచెం గమనిస్తే అన్నగారికి ఏమీ తెలియదు అనే సంగతి అర్థమవుతుంది. దేవుని నీతి తెలియదు, దేవుని మహిమతో పరిచయం లేదు, ఏదో నడుపుతున్నారు అంతే. నడిపిస్తున్నారు కాబట్టి, నడపాలి కాబట్టి నడుపుతున్నారు. సహోదరులారా, ద టైమ్ హ్యాస్ కమ్. చనిపోవడానికి సమయం దగ్గరికి వచ్చింది. చనిపోండి. యేసుక్రీస్తు వారు ఒక గోధుమ గింజలాగా ఎలాగైతే చనిపోవడం నేర్చుకున్నారో, నేను నీవు కలిసి అనేకమైన సందర్భాలలో చనిపోవడం అనేది అభ్యాసం చేద్దాము, నేర్చుకుందాము. తొందరగా మింగుడు పడకపోతే దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ, దేవా చనిపోవడం నేర్పించు అని అడుగుదాం. చనిపోవడం నేర్చుకోకపోతే ఫలం అనేది ఇంపాసిబుల్, అసాధ్యం. దేవుడు మీకు తన సత్యాన్ని తెలియజేయలేడు. నీలో, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడడు. దేవుని సత్యాలు, లోతైన విషయాలు నీకు అర్థం కావు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం విన్న విషయాలే ఊరికే దాన్నే మార్చి జనానికి చెప్పడం, పంచుకోవడం, బైబిల్ స్టడీస్లో లేకపోతే వాక్య పరిచయం చేసేటప్పుడు చేయడం జరుగుతుంది. చాలామంది మాటలతో కాలక్షేపం చేస్తున్నారు, చేతలతో కాదు. యేసుక్రీస్తు వారు దేవుడు తనకి ఒక మంచి నివాసం ఇవ్వకపోయినా, ఇదంతా సృష్టించింది ఆయనే అయినా, నేను అడిగింది దేవుడు ఇవ్వనప్పుడు ఎంత తృప్తిగా వెళ్ళిపోయి పడుకున్నాడో ఒకసారి చూడండి. ప్రభు నా డిగ్నిటీ ఏం కావాలి? నేను దేవుని కుమారుడిని. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఒక బెడ్డు లేదు, ఒక దిండు లేదు. ఒకడు అన్నాడు, నేను నీతో వస్తానంటే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నక్కలకి బొరియలున్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలబాల్చుకోవడానికి చోటు లేదయ్యా. నువ్వు నా వెనకాల వస్తే నువ్వేదో అనుకుంటున్నావు కాబోలు, నీకు నేను బెడ్లు, దిండ్లు, దుప్పట్లు నేను ఇవ్వలేను. ఆర్ యు రెడీ అని అడిగాడు. అతను రెడీగా ఉన్నట్టు లేడు, ఎందుకంటే అతని గురించి ప్రస్తావన లేదు. మరేం పర్లేదు అనలేదు అతను. ఏంటండి మీ దగ్గర ఏదో మేలు దొరుకుతుందని, గొప్ప కార్యాలు జరుగుతాయని నేను వస్తే దుప్పటి దిండు కూడా లేదంటారేంటి మీరు? సర్లేండి సార్, తర్వాత వీలైతే వస్తానండి.
వెళ్ళిపోయి ఉంటాడు. సహోదరులారా, ఆలోచన చేయండి. మీరు ఒక ఉద్యోగం అడిగారు, దేవుడు ఆ ఉద్యోగం ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఒక వెహికల్ అడిగారు, దేవుడు ఆ వెహికల్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. కొన్ని ఫ్యాషన్లు చేయాలని మీకు ఇష్టం ఉంది, దేవుడు అన్నాడు ఈ ఫ్యాషన్ నీకు సంబంధించింది కాదు, చేయడానికి వీలు లేదు. కొన్ని ఆభరణాలు చేయించుకోవాలనుకున్నారు, వద్దు అని దేవుడు చెబితే ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? ఏం చేశాడు? రాత్రంతా ముఖము ముడుచుకొని పడుకున్నాడు అని ఉందా బైబిల్ ఎక్కడన్నా? రాత్రంతయు ప్రార్థనలో గడిపాడు. తండ్రితో ప్రార్థన చేయడం గడిపాడు. తండ్రి, నాకు అర్థమైంది నీ చిత్తమేమిటో, నువ్వు ఏదైనా ఇవ్వకపోతే గ్రేట్. పిల్లలకి ఏదైనా ఇవ్వకపోతే ఏడుపు, మనకేదన్నా ఇవ్వకపోతే ఏడుపు. ఏదన్నా ఒక కన్వీనియన్సు, ఒక కంఫర్టు లేకపోతే ఎందుకు ఏడుస్తారండి? దేవుని కుమారుని చూడండి ఒక్కసారి, లోక రక్షకుని చూడండి. నువ్వు నేను ఇవాళ ఇక్కడ కూర్చోడానికి ఆయనే కారణం. ఖాళీ చేసుకొని వచ్చాడు, దిక్కులేనివాడుగా వచ్చాడు. తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, పడుకోవడానికి ఒక చిన్న దుప్పట్ లేదు. ట్యాక్స్ కట్టాలి అని అంటే ఎక్కడికో చేపలు బట్టి ఆ మొట్టమొదటి వచ్చే చేపని బట్టి దాని నోరు తెరిస్తే దానిలో ఉంటుంది, మన ఇద్దరికి ఇమ్మని పేతురుతో చెప్పాడు. ఆయన దగ్గర కనీసం 4 కాసులు కూడా లేవు అనే సంగతి మనకు తెలుస్తుంది. ఒక మాట చెప్తాను, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు రాసుకోండి. ద మిషన్ ఆఫ్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద మెటీరియల్. ద మిషన్ ఆఫ్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద మెటీరియల్. దేవుడు మీకు అద్భుతమైన బిల్డింగ్ ఇచ్చాడు, మాకు లేదు ఇలాంటిది. యు హావ్ ప్లెంటీ ఆఫ్ మెటీరియల్, బట్ డూ యూ హ్యావ్ ఎ మిషన్? ఆలోచించండి. నీకు మేళ్ళు మిద్దెలు ఇచ్చాడు, యూ హ్యావ్ మెటీరియల్. డూ యూ హ్యావ్ ఎ మిషన్? ఒక కార్యం ఇచ్చాడా దేవుడు? నీకు ఇచ్చినట్టు చెప్తావా? దేవుడు నీకు కార్లు, లేకపోతే మంచి డబ్బులు, పేరు ప్రతిష్టలు, సోషల్ స్టేటస్ ఇచ్చాడు. డూ యూ హ్యావ్ ఎ మిషన్? మిషన్ అంటే దేవుడు ఇచ్చిన పని గుర్తుపట్టావా? ఆ పనిలో ఉన్నావా? ఆ పని చేస్తున్నానని చెప్పగలవా? మిషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద మెటీరియల్. మనం చాలాసార్లు వీ క్రేవ్ ఫర్ ద మెటీరియల్. నాకు ఇది కావాలి, అది కావాలి, నువ్వు అడిగితే ఇస్తానన్నావు, 2 సార్లు అడిగితే ఇస్తా అన్నావు, ఉపవాసం చేసి ఇస్తా అన్నావు, ఇలాంటి వెర్రి వేదాంతం అంతా చెప్పి మనం ఏదో పెద్ద నీతిమంతులుగా నిరూపించుకోవాలని అనుకునేటువంటి ఒక దుర్మార్గమైన జీవితాలు మనలో చాలాసార్లు కనబడతాయి. దానిలో నీతి లేకపోగా దేవుణ్ణి శోధించడం అనేది జరుగుతూ ఉంది. మన ప్రార్థనల్లో దేవుణ్ణి శోధించడం జరుగుతూ ఉంది. అది సంభాషణ కాదు, శోధన. ఎలా వస్తాయి? దానికి ఆన్సర్స్ రావు. ఎందుకు వస్తాయి? రావు. జబ్బుల విషయం కూడా మనం గమనించాలి. కొంతమందికి వచ్చిన జబ్బులు తొందరగా పోకపోవచ్చు. దే విల్ స్టే ఫర్ సమ్ టైమ్. ఎందుకని? మిషన్. దెర్ వాజ్ అ మిషన్. దేవుడు మనందరి జీవితాల్లో ఉద్దేశించినటువంటి ఉద్దేశం ఉంది. యోబుకి ఎందుకు వచ్చింది జబ్బు? దెర్ ఈజ్ అ మిషన్. వాట్ హ్యాపెండ్ టు ద మెటీరియల్? డిసపియర్డ్. ఉన్న సరుకులన్నీ మాయమైపోయినాయి ఒక్క రోజులో. యోబు ఒక్కడే మిగిలెను. ఏమన్నాడు ఆయన? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళాడు. ఏంటి? వాట్ ఇస్ ద ప్రాబ్లం దేర్? ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఎంత కన్విక్షన్ లేకపోతే, ఎంత ధీమా లేకపోతే ఆ మాటలు మాట్లాడతాడండి? చనిపోవడంలో ఎంత ఘనత ఉందో, ఎంత మహిమ ఉందో, ఎంత శక్తి ఉందో, ఎంత నీతి ఉందో ఆలోచించండి. మీరే ఆలోచించండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో పేదరికం ఒక భాగం అయితే విల్ యూ బీ హ్యాపీ? నీ ఉద్యోగంలో నుంచి నిన్ను బయటికి లాగి
నీకు ఇష్టం లేని చోటికి పంపించి, నీకు ఇష్టం లేని చోట పడుకోబెట్టి, నీకు ఇష్టం లేనటువంటి పరిస్థితి కల్పిస్తే, విల్ యూ బీ హ్యాపీ దేర్ యాజ్ అ బిలీవర్? ఓ విశ్వాసిగా సంతోషంగా ఉండగలుగుతావా? దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు చెప్పగలుగుతావా? అన్నీ కొనుక్కోవడానికి డబ్బులున్నవాడు దేవునికి మహిమ పరచడం అనేది పెద్ద విడ్డూరమైన విషయం కాదు. డబ్బులున్నాయి, కావాల్సింది కొనుక్కున్నావు, కావాల్సింది పూసుకున్నావు, కావాల్సింది వేసుకున్నావు, కావలసిన వేషాలన్నీ వేశావు, దానిలో మహిమ లేదు. నువ్వు కొన్ని విషయాల గురించి అడుగుతున్నావు, దేవుడు ఇవ్వటం లేదు కొంతకాలంగా. ఒకవేళ దేవుని యొక్క చిత్తం ఇది నాకు ఇవ్వడం కాదేమో అన్న కన్క్లూజన్కి వచ్చి ప్రార్థనలు మానేసావా? నువ్వు మానేసి ఉంటే నువ్వు చనిపోవడం నీకు తెలుసు. ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన మానేయాలి అని తెలియకపోతే సంఘానికి ఏం చేస్తారండి? సంఘంలో ప్రార్థనలు ఎవరికి చేస్తారు? ఏమని చేస్తారు? నీ చిత్తం నెరవేర్చని ఎలా చెప్పగలుగుతారు? దేవుని చిత్తంతో ఎంతమందికి పరిచయం ఉంది? మూడో విషయానికి వెళ్దాం. మీకు అందరికీ బాగా తెలుసు, యోహాను 13వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు కాళ్ళు కడిగిన సందర్భం తెలుసు, మనందరికీ తెలుసు. మొట్టమొదటి వచనం చదవండి నాతో పాటు అందరూ. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. చాలు. ఏమని గుర్తొచ్చిందంట ఆయనకి? ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని ఆయన ఎరిగాడు. మూడో వచనం చూడండి. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు, తర్వాత తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు, తర్వాత దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి లేచి టేబుల్ మీద ఎక్కి ఒక పెద్ద ప్రసంగము చేశాను అనుందా? ఏమనుంది? తాను పైనుంచి వచ్చాడని తెలిసి, తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నానని తెలిసి, తండ్రి సమస్తము తన చేతుల్లో పెట్టాడు అనే సంగతి తెలిసిన తర్వాత, లుక్ ఎట్ ద వే హీ రియాక్టెడ్ అండ్ హీ యాక్టెడ్. ఎలాంటి క్రియకు పూనుకున్నాడు, ఎలాంటి ప్రతిక్రియ ఆయనలో నుంచి వచ్చింది ఒక్కసారి చూడండి. వాక్యంలో అన్నీ నా చేతుల్లో ఉన్నాయి, అధికారం అంతా చేతుల్లో ఉంది అని తెలుసుకున్నాడు. తండ్రి తన్ని ఇక్కడ పంపాడు, నేను మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అధికారం అంతా నా చేతుల్లో ఉంది, నేను ఏం కావాలంటే చేయొచ్చు. అన్యాయం చేయలేని దేవుడు, అక్రమం చేయలేని దేవుడు, నీతిని తప్పితే ఇంకొక దాన్ని చేయలేని దేవుడు ఏం చేశాడు? తన వారిని ప్రేమించాడు. ఆ ప్రేమలో ఒక భాగం ఏంటంటే వాళ్ళు కాళ్ళు కడిగాడు. ఈ మాటలు జ్ఞాపకం వచ్చిన తర్వాత మోకరించి ఆరాధన ఏం చేయలా. ఈ మాటలు జ్ఞాపకం వచ్చిన తర్వాత లేచి చొక్కా తీసేసి తువ్వాలు కట్టుకొని పళ్ళెంలో నీళ్లు తీసుకొని శిష్యుల కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కాళ్ళు కడిగాడు. ఆయన చచ్చిపోవడం అంటే అది. ఇక్కడ ఒక పళ్ళెంలో నీళ్లు పెట్టి కాళ్ళు కడగమంటే మీలో ఎంతమంది రెడీగా ఉంటారు కడగడానికి? మీకు ఇష్టం లేని వాళ్ళు కాళ్ళు కడగమంటే ఎంతమంది కడుగుతారు? కడగలేం. ఇది చదివిన తర్వాత కూడా మనం కడగలేం. ఓసారి ఒరిస్సాకి పిలిచారు నన్ను వాక్యం చెప్పడానికి. ఒరిస్సాలో పనిచేశాను నేను ఒక 6 సంవత్సరాలు, అందుకని చాలామందికి నేను తెలుసు. ఒరిస్సాలో చాలా చోట్ల తిరిగేవాడిని. ఒరిస్సాలో ఒక చర్చి వాళ్ళు పిలిచి గుడ్ ఫ్రైడేకి ముందు రోజున రాత్రి కాళ్ళు కడిగే ప్రోగ్రాం పెట్టారు. నాకు కూడా ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టారు. నా కాళ్ళు కూడా కడిగారు. నన్ను కూడా కడగమంటారేమో అని అనుకున్నా. కానీ ఎవరు
అది అడగలే. కడగమంటారని అడిగాను నేను కూడా కడగాలి అప్పుడు అని అడిగితే మీరు వద్దులేండి అని చెప్పారు. కానీ నాకు వెంటనే ఆలోచన చేశాను నేను. అనేక సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ఎవరు పిలవకుండానే నేను నీళ్ళల్లో పాత్రలో నీళ్లు పోసి కాళ్ళు కడగడానికి నేను సంసిద్ధమైన. వాడేదో నా కాళ్ళు కడిగాడు కాబట్టి నేను మళ్ళీ వాడు కాళ్ళు కడుగుతున్నాను. ఎందుకంటే అక్కడ ఒక అరడజన కుర్చీలు వేశారు, సారికి 6 మంది కడుగుతున్నారు, పెద్ద పెద్దవాళ్ళ కాళ్ళన్నీ కడుగుతున్నారు. నేను ప్రసంగం చేయడానికి వెళ్ళా. మీరు ఎట్లయితే పిలిచారో నన్ను కూడా వాళ్ళు అట్లే పిలిచారు. గుడ్ ఫ్రైడేకి కాళ్ళు కడిగారు. నాకు అనిపించారు నేను కాళ్ళు కడగడానికి నేను సిద్ధమేనా. ఆలోచిస్తే నువ్వు రెడీగా లేవు, అందుకనే ఈ అనుభవం నీకు ఇచ్చానని దేవుడు నాతో చెప్పినట్టుగా నాకు అనిపించింది. సహోదరులారా, సిగ్గుపడ్డాను నేను. నా కాళ్ళు కడుగుతున్నారు చిన్నోళ్ళు, రే కడగండ్రా అంటే కడిగారు. ఎవరు ప్రమేయం లేకుండా అవసరమైనప్పుడు నేను వేరే వాళ్ళ కాళ్ళు కడగగలుగుతానా అని ఆలోచిస్తే నేను ఇంకా ఆ స్థితికి ఎదగలేదని అనేక సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేశాను, యామ్ ఐ రెడీ టు వాష్ ద ఫీట్? నాకేదన్నా అవసరం వస్తే నేను చేయగలుగుతానా? యామ్ ఐ రెడీ? వై నాట్ ఐఎమ్ బి రెడీ? ఎందుకు రెడీగా ఉండకూడదు అని ఆలోచన చేశాను. నా భార్యతో కూడా చెప్పాను ఈ విషయాన్ని. ఎంతెంతో ఆలోచన చేశాను. చెప్పాను ప్రభుతోటి, దేవా ఇప్పుడు కానీ నువ్వు ఒక ఛాన్స్ కానీ ఇస్తే ఐఎమ్ రెడీ నౌ, కడుగుతాను. ఎందుకు కడిగాడు? కడగాలి కాబట్టి కడిగాడా? రాసిందో చూడండి ఎందుకు కడిగాడు. కాళ్ళు మురుగ్గా ఉన్నాయని కడిగాడా? లేదు. ఎందుకు కడిగాడు అక్కడ రాసి చూడండి. మొదటి వచనంలోనే 2వ భాగంలో ఉంది. యేసు తన టైం అయిందని తెలుసుకొని లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను, చచ్చిపోయే వరకు ప్రేమించాడు. ఆ ప్రేమలో ఒక భాగం ఏంటంటే కాళ్ళు కడగడం. అక్కడ వాళ్ళకుండే ఆచారం ఏంటంటే, వాళ్ళు పస్కా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పస్కా తీసుకునేటప్పుడు అక్కడ స్లేవ్స్ ఉంటారు, బానిసలు ఉంటారు ప్రతి ఇంట్లో. ఆ బానిస పని ఏంటంటే వచ్చే పోయే వాళ్ళ కాళ్ళు కడగడం. ఎవరు లేరు అక్కడ. అందుచేత బహుశా ఒకళ్ళ ముఖాళ్ళు ఒకళ్ళు చూసుకుంటున్నారేమో, గుసగుసలు ఆడుకుంటున్నారేమో. ఈ గుసగుసల మధ్యలో ఆయనకేమి గుర్తొచ్చిందంటే వాళ్ళ మీద కోపం రాలా. తండ్రి దగ్గర నుంచి వచ్చాను, తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అంతా నా చేతుల్లో ఉంది అని ప్రసంగం చేయలా, ప్రార్థన కూడా చేయలా, ఆరాధన కూడా చేయలా. చొక్కా తీసేశాడు, ఒక గుడ్డ నడుంకు కట్టుకున్నాడు, ఒక పాత్రలో నీళ్లు తీసుకున్నాడు, ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళాడు, కాళ్ళు కడిగాడు. ఒక వ్యక్తి గోధుమ గింజలాగా చనిపోవడం అనేది ఎంత లోతుల్లోకి వెళ్ళాలి. మనల్ని ఎవడన్నా ఒక్క మాట అంటానికి వీల్లేదు. ఏమండి మీరు చెప్పిన మాట కరెక్ట్గా లేదు అంటే మనకు కోపం వస్తుంది. ఏమండి మీ పద్ధతి బాగోలేదు. ఇప్పుడు నేనే ఉన్నాను, బాగు చేయడానికి వచ్చాను. మీలో ఎవరన్నా నా దగ్గరికి వచ్చి ఏమండి సంభవం మీరు చెప్పినట్లు నేను ఒప్పుకోవట్లేదని అన్నారనుకోండి, అప్పుడు తెలుస్తుంది నేను ఎవరినో. నన్ను ఎవరైనా బయటికి వెళ్తే ఒక దెబ్బ వేశారనుకోండి నా మీద, అప్పుడు తెలుస్తుంది నేను ఎవరినో. దేవుడు నా చేతుల్లోకి ఏమి ఇచ్చాడన్నది అప్పుడు తెలుస్తుంది. సహోదరులారా, ఇవి బయట బోధ రూపంలో చెప్పబడే విషయాలు కావు. దేవుని కాళ్ళ దగ్గర నేర్చుకోవలసిన విషయాలు. యేసు ప్రభును సిలువను చూచినప్పుడు మనకి ఏం తెలుస్తుంది? నా కోసం రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎన్ని సంవత్సరాలు వర్ణిస్తావు దాన్ని? ఎన్ని సంవత్సరాలైనా వర్ణించాల్సిందే, తప్పులే దానిలో. కానీ ప్రతి సంవత్సరం లేకపోతే ప్రతిసారి దాన్ని వర్ణించేటప్పుడు మరికొంత నాలెడ్జ్ నీలోకి రావాలి. వస్తుందా? ఏముంది దీని వెనకాల? సమస్తమైన అధికారం ఉంది. ఏముంది దీని వెనకాల? తండ్రికి ప్రియమైన కుమారుడు. ఏముంది దీని వెనకాల? ఆధిపత్యం, మహిమ ఉన్నాయి. అందుకనే ప్రేమతో మొదలుపెట్టాడు, కాళ్ళ దాకా వెళ్ళాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. కాళ్ళ దాకా వెళ్ళలేం,
నీళ్ళ దాకా వెళ్ళలేం, టేబుల్ దాకా వెళ్ళలేం. ఎందుకనంటే ప్రేమ లేదు, ప్రేమతో పరిచయం లేదు. ప్రేమతో ఎందుకు పరిచయం లేదంటే మహిమతో పరిచయం లేదు. మహిమతో ఎందుకు పరిచయం అంటే మనం చచ్చిపోతే కదా పరిచయం రావడానికి. యేసుక్రీస్తు వారి జీవితంలో మహిమ ఎట్లా ప్రవహిస్తుందో చూడండి, నీతి ఎట్లా ప్రవహిస్తుందో చూడండి, ప్రేమ ఎట్లా ప్రవహిస్తుందో చూడండి. సంఘంలో ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరికొకరు సమాధానపరచుకోండి, ఒకరి పాపములు మరి ఒకరు కప్పండి అని చెబితే ప్రేమ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రేమ? పరలోకం నుంచి రావాలి, మహిమలో నుంచి రావాలి. మహిమలో నుంచి ప్రేమ వస్తే నీ భార్యను కూడా చాలా అందంగా ప్రేమించగలుగుతావు. మనలో చాలామందిని మన భార్యలను ప్రేమించవలసినట్టుగా ప్రేమించట్లేదని పెద్ద ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. భర్తల్ని మనం ప్రేమించవలసినట్టుగా ప్రేమించట్లేదని అది కూడా పెద్దగా చెప్పవసరం లేదు, అది కూడా ఒక నిజమే. ఎంత అందంగా ప్రేమించుకుంటారు మీరు? మీరు ప్రేమికులేనా? లోకం వాడే మాట్లాడుతున్నాను నేను. మీరు ప్రేమికులేనా? మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమికులుగా గుర్తిస్తారా? మీ పిల్లలు నిన్ను ఎలా చూస్తారు? నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర ఎలా చూస్తారు? తన వారిని ప్రేమించి అంతము వరకు వారిని ప్రేమించను. పెళ్ళైన కొత్తలో 20 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి ప్రేమించారు. 60 సంవత్సరాల తర్వాత ప్రేమిస్తున్నావా? దట్ ఈస్ మై క్వశ్చన్. అందుకనే ఇందాక నేను ఏమన్నాను, 60 సంవత్సరాల తర్వాత నిజమైన టెస్ట్ ఉంటుంది ఎవరికైనా సరే. గుర్తుపెట్టుకోండి, ఇంటికి వెళ్ళి ఆలోచన చేసుకోండి, పరిశీలనగా చేసుకోండి. 60 సంవత్సరాల తర్వాత అన్నీ తగ్గిపోతాయి. ప్రేమ, ఓపిక, సహనం, దీర్ఘశాంతం ఇవన్నీ తగ్గుతాయి. యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే తన వారిని ప్రేమించి అంతము వరకు వారిని ప్రేమించాను. భార్యాభర్తలకు చెప్తున్నాను, మీ సొంత భార్యలను ప్రేమించి అంతం వరకు ప్రేమించండి. మీ భర్తలను ప్రేమించి అంతం వరకు ప్రేమించండి, దానిలో మహిమ ఉంటుంది. మీ ప్రేమలో దేవుని మహిమ ఉన్న రోజున మీ బిడ్డలు విచిత్రంగా మారిపోతారు. మీ కుమార్తెలు, మీ కుమారులు విచిత్రంగా మారిపోతారు. మా ఇంట్లో మహిమ ఉంది, మా ఇంట్లో మహిమతో కూడినటువంటి పైనుంచి దిగొచ్చిన ప్రేమ ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. సహోదరులారా, మహిమలో నుంచి, నీతిలో నుంచి ప్రేమ దిగొచ్చినప్పుడు నీళ్ల దగ్గరికి, కాళ్ళ దగ్గరికి తీసుకుని పెడుతుంది. మన పెద్ద కష్టమని అనిపించదు. అది చూసేవాళ్ళకి కష్టమని అనిపించింది. నువ్వా నా కాళ్ళ, నువ్వు కడుగుతావా? లేదు అన్నాడు ఒక ఆయన. యేసుప్రభు అన్నాడు, నేను నీ కాళ్ళు కడగకపోతే నాతోటి నీకు పాలు లేదు. సహోదరులారా, కాళ్ళు కడగనిచ్చుకోవడం కూడా ఒక మంచి స్థితే. వేరే వాళ్ళు నీ కాళ్ళు కడిగి నిన్ను శుభ్రపరుస్తున్నప్పుడు నీకు ఇష్టమేనా? నీ తల పట్టుకోలేదు, నీ చేతులు పట్టుకోలేదు, నీ నడుము పట్టుకోలేదు, కాళ్ళ దగ్గరకు వచ్చి ఒక చిన్న తప్పు విషయం నీతో మాట్లాడుతూ ఇది వద్దులేండి సార్ అని ఒక మాట అన్నారు. కోపం వచ్చిందా? చికాకు వచ్చిందా? ఎగిరెగిరి పడ్డావా? చిందులేసావా? నన్ను ఇంత మాట అంటాడా అని ఇంటికి వెళ్ళి నీ భార్యతోటి భర్తతోటి చెప్పావా? ఎంతమందితో చెప్పావు? ఎంత కుతకుతలాడిపోతున్నావు? నువ్వు వచ్చి ప్రభు బల్ల దగ్గర పాలు తీసుకుంటావా? ఓ నువ్వు అంతటోడివి ఇంతటోడివి అని పెద్ద ఆరాధన చేస్తావా? ఎంత నటిస్తున్నావో చూడండి. దేవుని యొక్క కార్యాలతో పరిచయం లేని వాళ్ళు, దేవుని యొక్క నీతితో పరిచయం లేని వాళ్ళు, దేవుని యొక్క మహిమతో పరిచయం లేని వాళ్ళు ఎంత చవకగా ప్రవర్తిస్తారో మీరే చూడమని నేను కోరుతున్నాను. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో మీరు చాలాసార్లు చదివి ఉంటారు. ఆయన దేవునితో కూడా, చెప్పండి నా తర్వాత చెప్పండి, బైబిల్ చూడకుండా చెప్పండి. ఆయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అక్కడ దాకా వచ్చింది. ఆ తర్వాత దాసుని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఒక్కసారి చూద్దాం, అక్కడికి వెళ్దాం.
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనకు తెలుసు, కానీ ఒక్కోసారి గుర్తుకు రాకపోవచ్చు. ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. తెలియదని కాదు, కానీ మనకు అందరికీ తెలుసు, కానీ ఒక్కోసారి కంటత రాకపోవచ్చు కదా. చదువుకుందాం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 5 నుండి 8వ వచనం వరకు నిదానంగా చదవండి, గట్టిగా చదవండి, ఆడ మగ అందరు చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని. ఎవరన్నా సలహా ఇచ్చారనికి, ఏమండి మీరు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నానండి. నాకు నీకైతే తప్పకుండా సలహాలు ఇవ్వాలి. ఏమయ్యా నువ్వు ప్రసంగాలు చేస్తున్నావు కానీ కొంచెం తగ్గు, కొంచెం తగ్గించుకోవయ్యా. ప్రసంగాలు చేసే వాళ్ళకి ఆ సలహా తప్పకుండా ఇవ్వాలేమో, సీనియర్స్గా ఉండే వాళ్ళకి ఆ సలహా తప్పకుండా ఇవ్వాలేమో. యేసు ప్రభు వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తన్ను తానే తగ్గించుకునే అలవాటు ఉంది ఆయనకి. నీకుందా? నీకు కుర్చీ ఇవ్వకపోతే, మంచి ప్లేట్లో భోజనం పెట్టకపోతే, నిన్ను పలకరించకపోతే, పొరపాటున ఎవరైనా నిన్ను దాటిపోయి నిన్ను సందర్శించకపోతే, మీ ఇంటికి రాకపోతే ఎలా ఉంటావు? టేబుల్ తీసుకున్నావు, ఇంటికి వెళ్తున్నావు, ఎవరో పాపం పొరపాటు నిన్ను పలకరించలేదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు పలకరిస్తాడని, పలకరిస్తుందని, ఏదో పొరపాటు చేయలేదు. ఎలా చూస్తావు? 3 వారాల నుంచి చూస్తున్నా ఇదే జరుగుతూ ఉంది. అతను అక్కడే కూర్చుంటాడు, నేను ఇక్కడే కూర్చుంటా. మళ్ళీ చాలామంది మీ గోడలు స్తంభాలు అవి పెద్ద మారవు కదా, పేర్లు కూడా రాయొచ్చు అక్కడ. ఇక్కడ ఫలానా ఆయన కూర్చునే ప్లేసు, ఫలానా ఆవిడ కూర్చునే ప్లేసు. కాబట్టి మనం ఏమంటామంటే, నేను గమనిస్తూనే ఉన్నా, వస్తుందేమో, వస్తాడేమో, రాలే. ఏమైపోయింది రాకపోతే? తన వారిని ప్రేమించి అప్పటి నుండి ప్రేమించుట మానివేశను కదా. మన ప్రియ ప్రభు ఏమనంటే, ఒక్కసారి నా వైపు చూడండి అన్నాడు ఆయన. నేనేం చేశాను చూడండి. నేనేం చేశానంటే, నాకు అన్నీ ఉన్నాయని తెలుసుకొని, అన్నీ నా చేతుల్లో ఉన్నాయని తెలుసుకొని తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. ఆ ప్రేమించడంలో తట్టుకోలేక నేను ఆ ప్రేమను ఎట్లా ఒలకబోసానంటే, చొక్కా తీసేశాను, కండువా కట్టుకున్నాను, పాత్రలో నీళ్లు పోసాను, ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక గుడ్డ తీసుకొని కాళ్ళు కడిగాను. ఒకతను అడిగితే ఏమన్నా తెలుసా, నేను నువ్వు ఒకటిగా ఉండాలంటే నన్ను కడగనివ్వు అన్నాను. ఆలోచించండి, ఎంత మరణాల్లోకి వెళ్ళాడు. చచ్చిపోవడం అనేది ఎంత మహిమకరమైంది. అందుకనే అంటాడు, మనుష్య కుమారుడు చనిపోవలసిన ఘడియ వచ్చింది. దాన్ని ఏమన్నాడు? మహిమ పొందవలసిన ఘడియ వచ్చింది. దానికి మహిమ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇందుకే వచ్చింది. మన జీవితాల్లో ఏదేదో కబుర్లు చెప్తాం, ప్రసంగాలు చేస్తాం, మాటలు చెప్తాం, పుస్తకాలు కూడా రాస్తామేమో. సహోదరులారా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గించుకున్నాడు. ఒక దాసుడి స్వరూపం ధరించుకున్నాడు, తను తానే రిక్తుడుగా చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు చాలామందిని హీల్ చేశాడు, అంటే స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత స్వస్థత పొందిన వాళ్ళందరూ స్టేజ్ మీదకి రండి అని అన్నాడా? నీకేం జరిగిందో ఇదిగో ఈ మైక్లో చెప్పు అన్నాడా? అన్నాడా? ఎంత చవకబారు క్రిస్టియానిటీలో ఉన్నామో ఆలోచించండి. ఎంత మూర్ఖత్వంలో, ఎంత గుడ్డితనంలో, ఎంత పనికిమాలినతనంలో ఉన్నామో అర్థం చేసుకోండి.
అడ్వర్టైజ్మెంట్ లేదు యేసు ప్రభు దగ్గర. నీ దగ్గర ఉందా? నా దగ్గర ఉందా? ఎందుకు ఉండాలి? ఈ వేళ రాత్రి దాన్ని చంపేయండి. కాళ్ళ కింద నిలబడి చంపేయండి, దాన్ని తొక్కేయండి కిందకి. నో మోర్ అడ్వర్టైజ్మెంట్. నా గురించి ఎవరు మంచిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు కీర్తి అవసరం లేదు, నాకు ప్రతిష్ట అవసరం లేదు. నేను మాత్రం మంచి చేస్తూనే పెడతాను, ప్రేమిస్తూనే పెడతాను. అంతవరకు, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తాను. ఆ ప్రేమలో నేను ఏం చేయాలో అది చేసి తీరుతాను. చొక్కా తీయాల్సి వస్తే తీసేస్తాను, కండువా కట్టుకోవాల్సి వస్తే కడతాను, నీళ్లు పోయాలంటే పోస్తాను, కాళ్ళు కడగాలంటే కడుగుతాను. గోధుమ గింజలు చనిపోకపోతే పుట్టినే ఉంటాయి, చనిపోతే ప్రేమిస్తాయి, క్షమిస్తాయి, ఓర్చుకుంటాయి, ఆదరిస్తాయి, మనుషుల్ని పైకెత్తుతాయి, గౌరవిస్తాయి. మనుషులు నేను దీనికి తగను అనుకున్న వాడిని కూడా పైకెత్తి కూర్చోబెడతాయి. గోధుమ గింజలు ఎంత గొప్ప పనులు చేస్తాయో, చచ్చిపోయిన గోధుమ గింజలు. ఆలోచించేయండి. మన టైం ఇంచుమించు అయిపోయింది. ఒక్క విషయం మాత్రం నేను చెప్తాను. లూకా సువార్త 12వ అధ్యాయం. మిగతా విషయాలు ప్రభు చిత్తమైతే రేపు చూద్దాము. లూకా సువార్త 12వ అధ్యాయం 13-14 వచనాలు. ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, చదవండి, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగగా, ఏమన్నాడు ఆయన? రండి, కూర్చోండి, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, కథ చెప్పండి అన్నాడా? అలా మళ్ళీ 2 మాటలు చెప్పాడు. ఏమన్నాడు చెప్పండి ఇప్పుడు? ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించను? చూసారా? ప్రతిదానికి నియామకం జరిగిందా? నేను దేవుడు అపాయింట్ చేశాడా? చచ్చిపోయిన వాళ్ళకు ఉండే ఒక లక్షణం ఏంటంటే, ఏదైనా చెయ్యండి అనంటే నన్ను ఎవరు నియమించారు? తీర్పరిగా నన్ను ఎవరు పెట్టారు? పంచిపెట్టువాడిగా ఎవరు పెట్టారు? పంచిపెట్టేవాడు స్టూవర్డ్. ఈ హోటల్లో వస్తువులు ఇస్తారు చూసారా, పంచుతారు చూసారా, అతను కానీ, లేకపోతే మీరు భోజనాలు పెట్టుకున్నప్పుడు మీకు భోజనాలు పంచడం కానీ. ఇప్పుడు పెద్ద ఆయన గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నాడు, అద్భుతమైన నీతిని బోధిస్తున్నాడు. ఈయన కాకపోతే ఇంకెవరు చెప్తారండి? అందుకని పాపం నా బోటి వాళ్ళు ఎవరో 2 వచ్చారు అక్కడికి. వచ్చి, సార్, ఇతనికి నాకు, నా సహోదరుడికి నాకు కొంచెం తేడా వస్తుందండి, మీరు చాలా విషయాలు చక్కగా చెప్తారు, కొంచెం మాకు కొంచెం తీర్పు తీర్చండి సార్ అని అడిగారు. అతను ఏమన్నాడంటే, పిత్రార్జితంలో నాకు కూడా పాలు వస్తుందండి, ఎంత వస్తే నాకు అంత ఇమ్మని చెప్పండి సార్ ఒక మాట అన్నాడు. మనమైతే ఏం చేసి ఉండేవాళ్ళం? నిజంగా ఏం చేసి ఉండేవాళ్ళం? ఓరు అడక్కడక్క అడిగాడని చెప్పి, నా గదిలోకి రా, మా ఇంట్లోకి రా, సాయంత్రం కలువు, ఏదో చెప్పి ఏదో చిన్న చిన్న చేసాం. మనకున్న జ్ఞానంలో చేసి ఉండేవాళ్ళం. కానీ మామూలుగా మనుషులు చేసేదానికి ఆయన ఎందుకు పోలేదు? నన్ను ఎవడు నియమించాడు? ఆయన తీర్పరి కాదు, రాజు కూడా కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో రొట్టెలు పంచిపెట్టిన తర్వాత జనం ఆయన రాజుగా చేద్దామని అనుకున్నారట. యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మయ్య, రొట్టె తిన్న తర్వాత మీకు అర్థమైంది నేను ఎవరో, రండి 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 అన్నాడా? తన్ను రాజుగా చేయబోచున్నారని. చూడండి, యోహాను 6వ అధ్యాయం 15వ వచనం. తీసినోడు చదవండి నాతో పాటు. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. హోటల్కి కాదు వెళ్ళింది, రోజు పడుకునే కొండకి, ఆ చెట్టు దగ్గరికి, ఆ రాళ్ళ దగ్గరికి, ఆ రప్పల దగ్గరికి వెళ్ళాడు.
రాజుగా చేయడానికి వస్తున్నారంటే మీరెందుకు పారిపోతారండి? అందరూ కోరుకుంటారు, మీకు అధికారం కట్టబెడుతున్నారు, ఎందుకు తీసుకోరండి మీరు? గోధుమ గింజలు చనిపోతే నియామకాన్ని గుర్తించిన తర్వాతనే యాక్సెప్టెన్స్కి ఒప్పుకుంటారు. ఎంత నీతిని ఫాలో అవుతారు, ఎంత జాగ్రత్తగా మెలకుగా ప్రవర్తిస్తారు ఒక్కసారి గమనించాలని కోరుకుంటున్నాను సహోదరులారా. నన్ను తీర్పరిగా ఎవరు పెట్టారు? నన్ను రాజుగా ఎవరు పెట్టారు? అధికారిగా ఎవరు పెట్టారు? చూసారా? అధికారం గురించి మాట్లాడాడు, రాజులాగా మాట్లాడాడు, పంచిపెట్టడం అంటే ఏంటో చెప్పాడు. ఇంత పెద్ద ప్రసంగాలు చేసిన తర్వాత పంచిపెట్టమని ఒక్క మాట చెప్పండి సార్ అంటే ఒప్పుకోలా. సహోదరులారా, నీతికి అవినీతికి ఎంత గీత అడ్డం వస్తుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈ గీతలు మనకు కనబడవు, ఈ మాటలు మనకు అర్థం కావు, ఈ నియమాలు మనకి తెలియవు. నన్ను ఎవరు పెట్టారు చెప్పలేడా? అందంగా చెప్పలేడా? ప్రపంచపు న్యాయాధిపతి, భూలోక న్యాయాధిపతి లెమ్ము అని వాక్యం ఉంది బైబిల్లో. భూలోక న్యాయాధిపతి ఇద్దరు మనుషులకి న్యాయం తీర్చలేడా? తన్ను రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి న్యాయము తీర్చడా? టైం ఉంటుంది, టైంను బట్టి గమనించాలి. జీవితం గడిచిపోయేటప్పుడు, గంట తర్వాత గంట దొర్లిపోయేటప్పుడు దేవుని నియమాలు కంటికి కనబడతాయా? తీర్పరిగా ఉండడానికి కానీ రాజుగా ఉండడానికి కానీ ఆయన ఒప్పుకోలేదు. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో చివరి మాట ఇదే. చదవండి, మీలో ఎవరన్నా తీసిన వాళ్ళు ఎవరన్నా, మగాళ్ళు ఎవరన్నా చదవండి. ఎఫెసీ 2:10. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు చేశాడంటే మనల్ని? చెప్పండి, దానిలో బైబిల్ చూసి చెప్పండి. సత్క్రియలు చేయడానికి. ఈ సత్క్రియలు ఎవరు నిర్ణయించారట? దేవుడు నిర్ణయించాడట. ఎవరు చెయ్యాలన్నట? మనం చెయ్యాలన్నట. మనము చెయ్యాలని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టి ఉండి మనల్ని ఆ దారిలోంచి తీసుకెళ్తుంటే మనకి ఏది సత్క్రియో ఏది దుష్క్రియో కూడా తెలిసిన స్థితిలో లేవి వాళ్ళం. ఎంత వెనకబడి ఉంటాయో గమనించండి. చచ్చిపోకపోతే, గోధుమ గింజలు చనిపోకపోతే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఏది ఎందుకు చెయ్యాలో ఎందుకు చేయకూడదో, నీతి దేంట్లో ఉందో దేంట్లో లేదో శక్తి అంతా చేతుల్లోకి ఇచ్చిన ఇది నాకు ఇవ్వలేదు అనే మాట మన నోట్లో నుంచి రాదు. ప్రియమైన సహోదరులారా, యోసేపు ఒకసారి అన్నాడు, ఒయ్యారాలు పోతూ వచ్చింది ఒక ఆవిడ, చాలా అందమైంది అయి ఉండొచ్చు బహుశా, చాలా ఒయ్యారంగా వచ్చి మరిద్దరం కాసేపు కులుకుదాం రా అంటే అన్నాడు, నా యజమానుడు ఇంట్లో అన్నీ నా చేతుల్లో పెట్టాడు, నిన్ను తప్ప. నీ మీద నాకు అధికారం లేదు, నిన్ను ముట్టుకోను. గీతలు ఎంత అందంగా గీసుకున్నాడో గమనించండి. గీయబడిన గీతలు గుర్తించగలుగుతావా? దేవుని హద్దుబాట్లు గుర్తించగలుగుతావా? దేవుని యొక్క నీతిని గుర్తుపట్టగలవా? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక 4 మంచి పనులు చేయాలని పొద్దున 8:30 కోటి, 10:30 కోటి, 12 గంటల కోటి, 3 గంటల కోటి దేవుడు పెట్టాడు. 4 క్రియలు పెట్టాడు. ఈ మైండ్ లేకపోతే, గోధుమ గింజలాగా ఈ చనిపోయిన అనుభవం లేకపోతే ప్రతిరోజు ఎన్ని సత్క్రియలు మిస్ అయిపోతూ వెళ్ళిపోతున్నామో. హాయిగా సెల్ ఫోన్లు చూసుకుంటూ, లేకపోతే టీవీలు చూసుకుంటూ, సోది కబుర్లు చెప్పుకుంటూ, పిచ్చి పిచ్చి ఈ ఫేస్బుక్లు, ఈ ట్విట్టర్లు, నానా చెత్తంతా దాంట్లో మునిగి తేలుతూ ఎన్నిసార్లు కొట్టుకుపోయామో. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఎంత బాగా మిస్ అయిపోయామో ఆలోచించండి.
మనం చనిపోకపోవడం చేత భ్రష్టు పట్టిపోతున్నాం. మనం దేవుడు సిద్ధపరిచిన నీతి క్రియలు కనపడటం లేదు. నువ్వు దాటొచ్చేసావు, వెనక్కి పోలేవు, లైఫ్ అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. ఇట్లా ఎన్ని సత్క్రియలు చేయకుండా వెళ్ళిపోతున్నావో, తీర్పు రోజున నువ్వు దాటి వచ్చిన ఈ సత్క్రియల యొక్క పుస్తకం నీ ముందు పెడితే సంతోషిస్తావా, ఏడుస్తావా? చనిపోని గోధుమ గింజలకి ఏడుపు, దుఃఖము, తీర్పు సిద్ధంగా ఉంటుంది. గమనించుకోండి. ప్రార్థన చేసుకుందాం.